డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మాత్రమే నేను ఇక్కడ ఈ విషయాల్ని చర్చిస్తున్నాను. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ గురించి ఇక్కడ మనం ప్రస్తావించడం లేదు. ఇందులో ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలలో చెప్పబడినటువంటి విషయాల్లో 9 గ్రహాలు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో ప్రభావితాన్ని ఏ విధంగా చేస్తాయి, ఈ 9 గ్రహాలు 12 భావాలలో కానీ 12 రాసులలో 12 లగ్నాల్లో ఎక్కడున్నా ఎలాంటి ఫలితాలని మనకు అందిస్తాయి అన్న విషయాల్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలుసుకుంటున్నాం. అయితే ఇందులో ఈరోజు 7వ స్థానంలో 9 గ్రహాల్లో ఏ గ్రహం ఉన్నా కానీ 7వ స్థానములో అని తీసుకుంటున్నాము. ఏంటి 7వ స్థానం యొక్క ప్రత్యేకత అంటే, వివాహ స్థానం అంటారు దీన్ని. వివాహానికి వెళ్ళేటప్పుడు వివాహ స్థానంగా తీసుకునేది ఏదంటే 7వ స్థానము, లగ్నములో నుండి. అయితే లగ్నంలో నుండి 7వ స్థానంలో సూర్యుడు ఉన్నా, చంద్రుడున్నా, కుజుడున్నా, బుధుడున్నా, లేదా మనము గురువుగా కూడా తీసుకోవచ్చు, గురువున్నా, శుక్రుడున్నా, రాహున్నా, కేతువున్నా, అప్పుడు ఒకరు అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, ఈ 12 భావాల్లో ఏదో ఒక లగ్నాన్ని చేసుకుని వారు పుట్టడం అనేది జరుగుతుంది. ఆ లగ్నములో నుండి 7వ భావంలో ఈ యొక్క 9 గ్రహాల్లో ఏ 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, 7 ఉన్నా, 8 గ్రహాలు ఉన్నా కానీ 8 గ్రహాలు మాత్రం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాహువు కేతువులు ఒకదానికొకటి 180 డిగ్రీల్లో ఉంటాయి. ఇది సహజ సిద్ధంగా ఏర్పడే నేచురల్ జోడైక్ అని మనం చెప్తాం. అంటే ఇక్కడ జనరల్గా ఈ 9 గ్రహాలలోనే మన జీవితం అనేది ఏర్పడి ఉంటుంది. అవి మనకి ఏమి ఇండికేట్ చేస్తాయనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ నేనేం చేశానంటే ఒక ఉదాహరణ తీసుకున్నాను. ఈ ఉదాహరణలో ఈ చార్ట్ అనేది ఏర్పడింది. మనం ఏదైనా ఒక లగ్నాన్ని తీసుకుందాం. లగ్నాన్ని తీసుకున్నప్పుడు ఆ లగ్నం నుండి 7వ భావమే ఏమవుతుందంటే భాగస్వామి స్థానం. ఉదాహరణకి ఇక్కడ లగ్నము ధనుర్లగ్నంగా తీసుకున్నాం. అప్పుడు ఈ ధనుర్లగ్నం అనేది 1వ భావం అయితే 1 నుంచి 7వ భావంగా మిథునం అనేది వస్తుంది. అలాగే వారి వారి లగ్నాలు తీసుకోవచ్చు. అది స్థిర లగ్నమా, చరలగ్నమా, అది స్వభావ లగ్నమా, లేదా ముఖ్యంగా చరలగ్నమా, లేదా స్థిర లగ్నమా, ద్విస్వభావ లగ్నాలతో పాటు ఇంకా మరికొద్ది విషయాలు కూడా మనం చెప్తాం. అది అగ్నితత్వ లగ్నమా, భూతత్వ లగ్నమా, వాయుతత్వ లగ్నమా, లేదా జలతత్వ లగ్నమా అని కూడా మనం తీసుకుంటాం. అది స్త్రీ సంబంధమైన లగ్నమా, పురుష సంబంధమైన లగ్నమా అనేది కూడా మనం తీసుకొని మాట్లాడతాం. అయితే మెయిన్గా ఈ 12 భావాలలోనే ఎవరైనా కానీ లగ్నంగా చేసుకొని కానీ రాశిగా చేసుకొని పుట్టవలసింది. అలాంటప్పుడు లగ్నంలో నుండి మీ లగ్నం ఏదైనా కానీ 7వ భావం ఏం చెప్తుందంటే
ఒక అబ్బాయికి అమ్మాయిని, ఒక అమ్మాయికి ఒక అబ్బాయిని జతపరిచే భావంగా 7వ భావం తీసుకుంటాం. ఈ 7వ భావంలో గ్రహాలు ఒకవేళ మీరు పుట్టిన సమయంలో ఉంటే అప్పుడు ఏ విషయాల్ని మనకి అది ఇండికేట్ చేస్తుంది అన్న విషయాల్ని మనం ఇక్కడ పరిశీలిస్తాం. ఉదాహరణకి నేను ధనుర్లగ్నాన్ని తీసుకున్నాను. ఇది ధనుస్సు అనే లగ్నము. ఈ ధనుర్లగ్నాన్ని తీసుకున్నాను. ఈ ధనుసు లగ్నానికి 7వ భావంలో ఒకవేళ సూర్యుడు అనే గ్రహమే ఉన్నారనుకుందాం. ఈ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కుజుడు, ఈ 3 గ్రహాలు కూడాను మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా గురుకర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహాలు అని చెప్పుకో ఉంటాం. అంటే సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ ఏ 3 లేదా 2 లేదా 1 ఉన్నా కానీ ఈ 7వ భావము అని చెప్పబడే భాగస్వామి వారి కుటుంబ పరంపర ఏ విధంగా ఉంటుంది అనేదాన్ని మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం. జనరల్గా సూర్యుడు పుట్టిన నక్షత్రం ఏమిటంటే హస్త నక్షత్రం. సూర్యుడు పుట్టినటువంటి నక్షత్రం వచ్చే హస్త నక్షత్రము. అదేవిధంగా చంద్రుడు పుట్టిన నక్షత్రము మృగశిర నక్షత్రము. కుజుడు పుట్టిన నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం అని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులకు తెలిసి ఉంటుంది. ఇది మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం కూడాను లేదు. అయితే ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇక్కడ సూర్యుడు పుట్టినటువంటి నక్షత్రాన్ని మనం తీసుకుంటాము. ఇక్కడ సూర్యుడు పుట్టినటువంటి నక్షత్రం అనేది మనం తీసుకుంటాము. సూర్యుడు హస్త నక్షత్రంలో పుట్టారు అంటున్నాము. అలాగే చంద్రుడు పుట్టిన నక్షత్రం వచ్చి మృగశిర నక్షత్రము. కుజుడు పుట్టినటువంటి నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం. బాగా గమనిస్తే మీకు ఒకటి అర్థమైపోతుంది. ఇక్కడ ఈ హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలు 3 కూడాను గురు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు అని డిఎన్ఏ ఆస్ట్రాలజీలో చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఈ ధనుర్లగ్నానికి సూర్యుడు 7వ భావంలో ఉన్నా, చంద్రుడు ఉన్నా లేదా కుజుడు ఉన్నా ఒకే ఫలితాలు కదా వస్తాయి. కానీ మన సాంప్రదాయ జ్యోతిష్యులు రకరకాలుగా చెప్తున్నారు. అదేమిటంటే సూర్యుడు ఉంటే సూర్య తత్వాన్నే చెప్తారు, చంద్రుడు ఉంటే చంద్రుని యొక్క తత్వమే ఇక్కడ చూపిస్తారు, కుజుడుంటే కుజుని యొక్క తత్వాన్ని చూపించి దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి భాగస్వామి వీరికి వస్తారు అనేది వారి యొక్క వాదన. కానీ మనం ఏం చేస్తామంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఇచ్చే విషయాలన్నింటినీ మనము ముఖ్యంగా ఉట్టిపడేయటం లేదు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు 3 ఎలా ఈక్వల్ అవుతారు అనేదాన్ని మనం ఇక్కడ చూపిస్తున్నాం. అంటే ఇవి పుట్టినటువంటి నక్షత్రాలు. గురువు అనే కార్మిక రిజిస్ట్రీ కింద ఈ 3 గురువు అనే కార్మిక రిజిస్ట్రీ కింద ఈ 3 గ్రహాలు కూడాను వాటి యొక్క కారకత్వాలని తెలియజేస్తాయి. ఇది మనం ఇక్కడ తెలియజేసే విషయాలు. అంటే ఏమిటి? సూర్యుడు పుట్టినటువంటి నక్షత్రం వచ్చి హస్త నక్షత్రం అని, కుజుడు పుట్టిన నక్షత్రం వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం అని, చంద్రుడు పుట్టిన నక్షత్రము మృగశిర నక్షత్రం అని చెప్తూ, ఒకవేళ మీ జాతకాన్ని ముందర పెట్టుకోండి, మీ లగ్నం ఏదైనా కానీ, మేష లగ్నంలోండి మీన లగ్నం వరకు ఏ లగ్నమైనా కానీ మీది కానీ, ఒకవేళ 7వ భావంలో సూర్యుడు అనే గ్రహం ఉంటే సూర్యుని తత్వాలు అక్కడ పనిచేయవు. 7వ భావంలో చంద్రుడు ఉంటే చంద్రుని తత్వాలు పనిచేయవు. కుజుడు అనే గ్రహము 7వ భావంలో ఉంటే కుజుని తత్వాలు పనిచేయవు. ఈ 3 గ్రహాలలో ఏ 1 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా అక్కడ గురువు ఏ విధంగానైతే ప్రవర్తిస్తారో గురువు కారకత్వాలన్నీ కూడాను ఈ యొక్క 7వ భావానికి సంబంధించినటువంటి భాగస్వామి నుండి వీరు పొందడం అనేది ఉంటుందని మనం చెప్తాం. అప్పుడు గురువు యొక్క కారకత్వాల కింద మనం ఏం చెప్తామంటే మెయిన్గా గురువు ఉపాధ్యాయుడు, టీచర్, ఉపన్యాసకుడు, బాగా మాట్లాడేవాడు,
మాట్లాడేవారు అని చెప్పొచ్చు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయిని మనము ఇక్కడ లెక్కలోకి తీసుకుంటాం. ఇక్కడ గురువు కారకత్వాలన్నీ కూడాను ఈ 7వ భావము అని చెప్పబడే ఒక అమ్మాయికి అబ్బాయిగా భాగస్వామిగా వచ్చిన, ఒక అబ్బాయికి అమ్మాయిగా భాగస్వామిగా వచ్చిన వర్తిస్తాయి అంటున్నాం. ఇక్కడ గురువు అనే కారకత్వాల్లో ఇది ధన కారకత్వాన్ని మరియు సంతాన విషయాలని, గుణగణాలలో సాత్వికతను మరియు చక్కటి భక్త పారాయణత్వాన్ని, మంచి గుణగణాలు కలిగినటువంటి గుణాధీశాలన్నింటి కూడాను గురు కారకత్వాల కిందకి వస్తాయి. అప్పుడు వృత్తుల్లో తీసుకున్నట్లయితే టీచింగ్ ఫీల్డ్, బ్యాంకు, డిఫెన్స్, ఫినాన్స్, సచివాలయము, బంగారం వ్యాపారం, వడ్డీ వ్యాపారము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళ కుటుంబ పరంపరలో ఉంటాయి అని చెప్తూనే సంపదలు కలిగినటువంటి వారుగా ఉంటారు, లేదా సంతానం కలిగినటువంటి వారుగా ఉంటారు, లేదా ఈ రెండిట్లో ఏదైనా ఒకదాన్ని మనం తీసుకోవాలి అని చెప్తాం. అంటే మనం చెప్పే విషయాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఒక లగ్నం నుండి 7వ భావము, ఆ 7వ భావంలో ఉన్నటువంటి గ్రహాలు సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడు ఉంటే, సూర్యుడు పుట్టిన నక్షత్రం కానీ చంద్రుడు పుట్టిన నక్షత్రము కుజుడు పుట్టిన నక్షత్రాలు ఏమైతే ఉంటాయో ఆ నక్షత్రాలకు సంబంధించినటువంటి గ్రహము ఎవరో, ఆ నక్షత్రాల సమూహానికి ఏ గ్రహమైతే కార్మిక రిజిస్ట్ని కలిగి ఉంటుందో, అంటే గురు కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు ఏమిటంటే హస్త, మృగశిర మరి ఉత్తరాషాఢ. కాబట్టి ఆ గ్రహాలు కూడాను దానికి సంబంధించినటువంటి కారకత్వాలను మాత్రమే అక్కడ వర్తింపజేస్తాయి అని మనం చెప్తుంటాం. ఇది మనము జనరల్గా చెప్పే విషయాలు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా. కానీ ఇంతవరకు మీరేం చేస్తున్నారంటే, ఏ గ్రహము ఎక్కడున్నా ఆ గ్రహం యొక్క కారకత్వాలు కానీ, ఆ గ్రహం యొక్క గుణాధీశాలు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి యాటిట్యూడ్ని అలాగే కట్ కాపీ పేస్ట్ చేసి మీరు భావిస్తుండడం వల్ల ఏ ఫలితాలు కూడా రావటం లేదు అనేది నిజం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము చర్చించాలి. లగ్నం ఇప్పుడు మారుస్తాం. ఇప్పుడు ఈ లగ్నం నుండి వేరే లగ్నానికి మనం వెళ్తాం. అప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకి లగ్నం మనము సింహ లగ్నం అనుకుందాం. సింహ లగ్నానికి 7వ భావం ఏమవుతుందంటే, ఇది 7వ భావము కుంభం అవుతుంది. సింహం అనేది 1వ భావం అయితే, ఒకవేళ అక్కడ సూర్యుడున్నా లేదా చంద్రుడున్నా కుజుడున్నా కానీ ఇదే ఫలితాలని ఆ జాతకులు పొందుతారు. అప్పుడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడుంటే వచ్చే భాగస్వామి ముఖ్యంగా ఏ నక్షత్రాలకు చెందినటువంటి వారు ఉంటారంటే హస్త, మృగశిర, ఉత్తరాషాఢ నక్షత్రాలకు చెందినటువంటి వారు వాళ్ళ కుటుంబ పరంపరలోనే ఉంటారు, లేదా వచ్చే జాతకులు కూడా కావచ్చు, భాగస్వామి కూడా కావచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే కొద్దిగా పార్షియల్గా అంటే ఏమిటంటే పాక్షికంగా 7వ భావం అనేది కుంభం అయింది కాబట్టి, ఈ కుంభం అనేది కుజకర్మను కలిగి ఉంటుంది కాబట్టి, ఈ కుజకర్మ నక్షత్రాలైనటువంటి కృత్తిక, పుబ్బ, మూల మరియు రేవతి ఈ నక్షత్రాలకు చెందినటువంటి వారు కూడాను ఈ భాగస్వాములు ఉంటారు. అంటే 7వ భావం అంటే భాగస్వామి మాత్రమేనా అంటే, ఒకవేళ సింహలగ్నం అయినప్పుడు 7వ భాగంగా వచ్చే ఈ యొక్క కుంభం ఒక భాగస్వామిగానే కాదు, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే పార్ట్నర్గా కూడా ఉంటారు. 4కి 4 అమ్మమ్మ కూడాను కావడానికి అవకాశం ఉంటుంది. 4కి 4 7 అమ్మకు అమ్మ, అమ్మమ్మ కుటుంబంలో కూడాను ఒకవేళ సూర్యుడు చంద్రుడు కుజుడు 7వ భావంలో ఉన్నా, లేదా 7వ భావం ఇక్కడ కుంభభావం అయింది కాబట్టి అదే భావానికి సంబంధించినటువంటి కార్మిక రిజిస్ట్రీ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో కూడాను వీరు ఉంటారు అని మనం చెప్తాం.
ఇది రియాలిటీ. ఈ రియాలిటీని మనము చెక్ చేసుకోండి మీ జాతకాల్లో. ఒకవేళ మీరు ఈ విధంగా సింహలగ్నంలో పుట్టి 7వ భావంగా కుంభం వచ్చినప్పుడు ఆ కుంభంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడుంటే ఈ విధంగా ఉంటుందని మనం చెప్తాం. అదేవిధంగా ఉదాహరణకి ఒక వృశ్చిక లగ్నం అనుకుందాం. ఇది 1వ భావము. వృశ్చిక లగ్నానికి 7వ భావము వృషభం అవుతుంది. దీనికి అధిపతి శుక్రుడు, ఇది అందరికీ తెలుసు. అయితే మనం ఏం చెప్తున్నామంటే ఈ 7వ భావంలో గ్రహాలను చూస్తున్నాం. సూర్యుడు కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ, లేదా ఈ 3 ఎక్కడ కూర్చున్నా కానీ అదే విషయాలను చెప్తుంది. హస్త మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో ఈ యొక్క సూర్యుడు చంద్రుడు కుజుడు వరుసగా పుట్టడం అనేది జరిగింది. కాబట్టి ఒకవేళ 7వ భావంలో బుధుడు అనే గ్రహం ఉంది అనుకుందాం. జనరల్గా ఏం చెప్తారు, 7లో బుధుడు ఉంటే బుధుడు జ్ఞానకారకుడు, చాలా యాక్టివ్గా ఉంటారు, ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటారు, పంక్చువాలిటీ ఉంటుంది అని కదా చెప్తుంటారు. కానీ వృశ్చిక లగ్నానికి 7వ భావంలో కూర్చున్నటువంటి బుధుడు వృశ్చిక లగ్నానికి 8 మరియు 11 భావాధిపతి అని కూడా మనం చెప్తాం. అయితే ఇక్కడ బుధుడు అనే గ్రహాన్ని మాత్రం మనం ఇలా లిటరల్గా చూస్తున్నాం. అలా చూసినప్పుడు బుధుడు పుట్టినటువంటి నక్షత్రాన్ని మనం తీసుకుంటాం. అదేంటంటే ధనిష్ట అనే నక్షత్రంలో పుట్టడం జరిగింది. ఈ ధనిష్ట, స్వాతి మరియు పునర్వసు అనే నక్షత్రాలు శని కర్మారీషిని కలిగి ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఏ లగ్నానికి చెందినటువంటి వారికైనా కానీ 7వ భావంలో బుధుడు ఉంటే కంపల్సరిగా శని కారకత్వ ధర్మాలన్నీ కూడాను ఆ వస్తున్నటువంటి భాగస్వామి ప్రదర్శించడం జరుగుతుంది. ఇది కన్ఫామ్. శని ఏం చేస్తారు, డిలేడ్ డిస్టర్బెన్స్, లేజినెస్, స్కారీ ఫీలింగు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏమిటి, న్యూనతా భావం అనేది ఉంటుంది, జిడ్డుగా ఉంటారు, మందగమనం చేస్తుంటారు అని మనం చెప్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు మహానుభావులు, బుధుడు ఉన్నారు కాబట్టి యాక్టివ్గా ఉంటారని చెప్తున్నారు. ఎవరికైనా చూసుకోండి, ప్రపంచంలో ఎన్ని కోట్ల లక్షల మందిన ఉండని, లగ్నం నుంచి 7వ భావంలో కానీ బుధుడు ఉన్నటువంటి వారికి వచ్చే భాగస్వామి ఈ 3 నక్షత్రాలలో కనెక్ట్ అవ్వడము, 1, 6 కాంబినేషన్ అనేది కంపల్సరీగా ఉండడము, కన్యారాశి కన్యా లగ్నానికి చెందినటువంటి వారు లేదా తులారాశి తులా లగ్నానికి చెందినటువంటి వారు కానీ రేర్గా ఉంటారు. కానీ మోస్ట్లీ కన్యారాశి వారు మాత్రం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ మనము దీన్ని డిఫైన్ చేస్తాం. అంటే ఏ లగ్నానికి చెందినటువంటి వారికైనా కానీ లగ్నంలో నుండి 7వ భావంలో బుధుడు ఉంటే అప్పుడు ఆ బుధుడుగా ప్రవర్తించరు, శనిలాగా ప్రవర్తిస్తారు అని మనం చెప్తున్నాం. శని కారకత్వాలన్నీ వాళ్ళకి ఇస్తాం. అప్పుడు వాళ్ళ యొక్క వృత్తి విషయాల్లో కూడాను ఎమ్మెల్టీ కానీ, శానిటేషన్ కానీ, లాయర్గా ఉండడం కానీ, లేదా ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేయడము, హెవీ మెషిన్ దగ్గర పనిచేయడము, అలాగే ముఖ్యంగా మెకానికల్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు, డెంటిస్ట్గా ఉన్నటువంటి వారు, ఇలా కుటుంబ పరంపరలో ఈ శని కార్మిక రిజిస్ట్రీ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లో ఉంటారు. ఇది ఆటోమేటిక్గా మనం చెప్పే విషయాలు. అలాగే పంటికి సంబంధమైన సమస్యలు కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం కానీ, కాలు పాదాలు మోకాలు లెగమెంట్ ప్రాబ్లంతో ఇబ్బంది పడినటువంటి వారందరూ కూడాను ఏ లగ్నానికి చెందినటువంటి వారైనా కానీ 7వ భావంలో బుధుడు ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కూడాను మనం ఏం చెప్తున్నామంటే మీ యొక్క జాతకాలలో పెట్టి చూసుకోండి, మీకు ఉన్నటువంటి అనుభవాలని పరిశీలించి అంటున్నాం. కానీ గ్రంథాలు ఉన్న విషయాలు మనం చెప్పడంలే. గ్రంథాలు విషయాలు చాలా చెప్తారు. లగ్నం నుంచి 7వ భావంలో బుధుడు ఉంటే తెలివైనటువంటి భాగస్వామి వస్తారని, చురుకైనటువంటి వారు ఉంటారని, లగ్నం మీరైనప్పుడు మీకు వచ్చే భాగస్వామి మీకంటే గొప్ప అతి తెలివైనటువంటి వారని, వారితో మీరు మాట్లాడలేరని, అంత గొప్పగా వాళ్ళు చాకచక్యంగా చమత్కారంగా ఉంటారని, ఒక హాస్యులుగా ఉంటారని, ఇలాగ ఎన్నెన్నో చెప్తారు. కానీ వీళ్ళు మీరు కానీ అడిగిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ని 2 రోజుల తర్వాత ఆన్సర్ ఇస్తారు. అలాంటి తత్వాన్ని కలిగిన వాళ్ళే భాగస్వామిగా వస్తారు అనేది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మనం చెప్పే విషయాలు. ఒకవేళ లగ్నంలో నుండి 7వ భావంలో గురువు ఉన్నారు, అప్పుడు లగ్నం ఏదైనా తీసుకోండి మీరు, పర్వాలేదు. ఉదాహరణకి
ఇక్కడ కర్కాటక లగ్నమే తీసుకుందాం. కర్కాటక లగ్నానికి 7వ భావము మకరం అవుతుంది. మకరంలో గురువు ఉన్నారు. చాలామంది ఏంటంటే మకరంలో గురువు నీచ పొందుతారు కాబట్టి అప్పుడు అది పని చేయదు అనేసి కూడా కొంతమంది చెప్తారు. అలాగేమీ లేదు. పోనీలేండి, మీరు ఇంకొక లగ్నంగా మనం తీసుకుంటాము, వేరే లగ్నాన్ని తీసుకుని మళ్ళీ పరిశీలిస్తాము. వేరే లగ్నము ఉదాహరణకి ఇక్కడ మేష లగ్నమే తీసుకుందాము. ఈ మేష లగ్నానికి 7వ భావంలో గురువు ఉన్నారనుకుందాము. ఇది తుల అవుతుంది. అప్పుడు గురువు లగ్నం నుండి ఏ భావంలోనైనా ఉండని, లేదా కన్యా లగ్నానికి 7వ భావంలో గురువు ధనుసులో స్వక్షేత్రంలోనే ఉండని, సమస్య అయితే లేదు. అలాంటప్పుడు కూడాను మీరు గమనించండి, కన్యా లగ్నానికి 7వ భావం అనేది ఏమిటంటే కన్యా లగ్నం ఇది. 7వ భావం వచ్చి మీనము. మీనంలోనే గురువు ఉన్నారు అనుకుందాం. అప్పుడు వీళ్ళకి ఏం చెప్తారంటే, ఎలా చెప్తారంటే, ఆహా ఓహో అందగాడు వస్తాడు, లేదా అందగత్తి వస్తుంది, లేకపోతే గుణాధీశుడు, మంచి భక్తపారాయణుడు, సద్గుణపరుడు, ఇలాంటి వాళ్ళు వస్తారని చెప్తారు. కానీ మనం ఏం చెప్తామంటే, మీ లగ్నం ఏదైనా కానీ గురువు వచ్చి 7వ భావంలో కూర్చోన్నారంటే, ఈ గురువు పుట్టినటువంటి నక్షత్రం అనేది ఏమిటంటే పుష్యమి అనే నక్షత్రంలో పుట్టారు. ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు రాహుకర్మ రిష్టి కలిగినటువంటి నక్షత్రాలు. కాబట్టి ఇవి ముఖ్యంగా గురువు ఎక్కడున్నా కానీ అక్కడ రాహు యొక్క తత్వమే పనిచేస్తుంది, కానీ ఇంకేం పనిచేయదు అనేది మనం చెప్తాం. అంటే రాహు ఎలాంటి ఒక్కరుగా ఉంటారు? అబద్ధాల కోరు, చండాలుడు, అన్ని దురలవాట్లు కలిగినటువంటి వ్యక్తి, మోసపు మాటలు, దిగజారుడుతనంగా ప్రవర్తించడము, ఇలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తితో వీరికి వివాహం అవుతుంది అని మనం చెప్తాం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు, మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అదేవిధంగా వీరి కుటుంబ పరంపరను చూసినట్లయితే వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ కూడా ఉండవచ్చు. కానీ వీరి కుటుంబ పరంపరలో క్యాన్సర్ ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, వీజింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఆస్మా ఉంటుంది, టీబీ ఉంటుంది, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, ఆటోమొబైల్స్, ట్రాన్స్పోర్ట్ వంటి వృత్తుల్లో ఉంటారు. వీళ్ళ కుటుంబంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనేది జరిగి ఉంటుంది. వంశంలో, కుటుంబం కంటే కూడాను కుటుంబ పరంపర లేదా వంశంలో ఇలా జరుగుతుంది. అంటే వీరికంటే గొప్ప చెడ్డవారు ఎవరు ఉండరు. ఎందుకంటే గురువుగా ప్రవర్తించడం లేదు, ఇది రాహుగా ప్రవర్తిస్తూ ఉంది. రాహు ధర్మాలన్నీ కూడా ఇక్కడ వర్తింపజేస్తాం. చాలా వ్యతిరేకమైనటువంటి విషయాలని సాంప్రదాయ జ్యోతిష్యము వారు ఏం చెప్తారంటే, ఈ జాతకులు ఒకవేళ అమ్మాయి అయినా కానీ అమ్మాయికి వచ్చే భర్త గుణాధీశుడు, సద్గుణుడు, శ్రీరామచంద్రుడు అంతటి గొప్పవాడు, ఇలాగా అనేక రకాలైనటువంటి కితాబులు ఇచ్చి కొంపలు ముంచేస్తుంటారు. యాక్చువల్గా మనం ఏం చేస్తే రియాలిటీకి దగ్గరగా చెప్తాం. లగ్నంలో నుండి 7వ భావంలో గురువు ఉన్నప్పుడు గురువు పనిచేయడండి. ఏ లగ్నానికైనా కానీ వచ్చే భాగస్వామి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటి అనారోగ్య హేతువులతో చనిపోయి 2వ వివాహానికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని కూడా చెప్తాం. అలాగైతే అందరికీ అలాగే జరుగుతుందంటే అలాంటివన్నీ కూడాను ఏమీ లేవు. దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించాలి. ఇలాగా లగ్నంలో నుండి 7వ భావంలో గురువు ఉన్నప్పుడు తిరిగి లగ్నాన్ని 7వ దృష్టితో చూస్తారు. కాబట్టి పెళ్ళైన తర్వాత అదే గుణాధీశములన్నీ కూడాను ఈ భాగస్వామి, అంటే మీరు అమ్మాయి అయితే అబ్బాయి నుండి, అలాగే అబ్బాయి అయితే అమ్మాయి నుండి అలాగే ట్రాన్స్ఫర్ అవుతుందని కూడా మనం చెప్తుంటాం. అయితే ఇప్పుడు ఇంకొక లగ్నం మనం ఏదైనా ఒకటి తీసుకుంటాము. ఆ లగ్నంలో నుండి ఉపయోగించుకొని ఇంకొక విషయాన్ని చూద్దాం. ఉదాహరణకి వృషభ లగ్నం తీసుకుందాం. వృషభ లగ్నానికి 7వ భావం ఏమవుతుందంటే వృశ్చికం అవుతుంది. ఒకవేళ వృశ్చికంలోనే శుక్రుడు అనే గ్రహము ఉన్నారు అనుకుందాం.
శుక్రుడు ఏ భావానికి లగ్నానికి అధిపతి 7వ భావంలో ఉండి మళ్ళీ 7వ భావాన్ని చూస్తున్నారు కాబట్టి చాలా యోగవంతమైన జీవితం ఉంటుందనేసి వీళ్ళు చెప్తుంటారు. అయితే శుక్రుడు పుట్టినటువంటి నక్షత్రం ఏమిటనేది మనం చూస్తాము. దాన్ని మఖ నక్షత్రం అంటారు. ఈ మఖ అనే నక్షత్రంలో శుక్రుడు పుట్టడం వల్ల శుక్రుడు ఎక్కడున్నా కానీ దానికి సంబంధించినటువంటి చంద్రుని యొక్క తత్వాలే వస్తాయి. ఎందుకంటే మఖ, భరణి, అలాగే జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర ఈ 4 నక్షత్రాలు ఒక జెనెటిక్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడాను చంద్రుని యొక్క తత్వాన్ని ప్రవర్తిస్తాయి. చంద్రుడు ఎలాంటి వారు మనకు తెలుసు కదా, సంచలనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి రావడం ఉంటుంది. అదేవిధంగా ప్రీ మ్యారేటికల్ లైఫ్ని కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది, లేదా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మ్యారేజ్ సంబంధం కాకుండా వివాహేతర సంబంధాలకు వెళ్ళే అవకాశాన్ని ఈ శుక్రుడు కలిగిస్తాడు. శుక్రుడు కలిగించడం లేదు, శుక్రుడు పుట్టిన నక్షత్రం మఖా నక్షత్రం కలిగిస్తుంది. వీరి కులదేవత శాపం అనేది ఉంటుంది, ఫికిలింగ్ మైండ్ ఉంటుంది, స్థిరమైన ఆలోచనలు ఉండవు. వీళ్ళ కుటుంబ పరంపరలో కులదేవత శాపంతో పాటు ఈ యొక్క చంద్రుని యొక్క దోషం ఉంటుంది. ఆ చంద్రుని దోషం వలన ఏమిటి, మెంటలీ డిజాస్తో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ కుటుంబ పరంపరలో ఉంటారు. నీటి గండాలకి నుండి తప్పించుకున్న వాళ్ళు, లేదా నీటి గండాల్లో మరణం చెందినటువంటి వాళ్ళు, సామూహికంగా నీటి గండాల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో ఉంటారు, ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తారు. అంటే ఫుడ్ ఐటమ్స్ ఏదైనా కానీ తీసుకోండి, దాంట్లో వీరికి ప్రావీణ్యత ఉంటుంది. ఇలాగా మనం చెప్తాం. కానీ వీళ్ళేం చెప్తారంటే, ఒక అబ్బాయికి ఒక అమ్మాయి లగ్నం నుండి 7వ భావంలో శుక్రుడు ఉంటే వెంటనే చాలా అందగత్య సినిమా యాక్టర్గా ఉన్నటువంటి సినిమా యాక్ట్రెస్ హీరోయిన్ లాగా ఉండే అమ్మాయి వచ్చేస్తుందని చెప్పేస్తారు. ఆమె గుణగణాలు ఏమిటి అనేది తెలియజేసేది ఇక్కడ చంద్రుడిని తెలియజేస్తుంది. సంచలనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి అమ్మాయి రావచ్చు, లేదా అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి, సంచలనం బుద్ధి కలిగినటువంటి అబ్బాయి రావచ్చు, వస్తారు. అప్పుడు మనం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి కంపారిటిబిలిటీ చేసేటప్పుడు దాన్ని చూస్తాం. ఇవన్నీ పరిశీలించిన తర్వాతే వారికి వీళ్ళని వివాహం చేసుకోవడానికి మీరు డైజెస్ట్ చేసుకొని ముందుకెళ్ళాలని మనం చెప్తుంటాం. ఇది శుక్రుడు లగ్నం నుంచి 7వ భావంలో ఉన్నప్పుడు. అది పెళ్ళి అయిన తర్వాత ఈ శుక్రుని యొక్క తత్వాలు పనిచేయవు, కానీ పెళ్లి కాకమును కూడా పనిచేయవు. కాకపోతే చంద్రుడు పనిచేస్తాడు. అదే చంద్రుని యొక్క తత్వాలన్నీ కూడా ఈ యొక్క జాతకులు మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకి ఇంకొక జాతకాన్ని మనం పరిశీలిస్తాం. అదేమిటంటే, ఈ లగ్నం ఏదైనా కానీ, ఉదాహరణకి లగ్నం మనం తులా లగ్నం తీసుకుంటాము. తులా లగ్నానికి 7వ భావం ఏమవుతుంది, మేషం అవుతుంది. మేషంలోనే శని ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే, శని నీచ పొందాడు మేషంలో. కాబట్టి శని ఎక్కడున్నా కానీ వీరికి వచ్చే భాగస్వామి వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. జనరల్గా ఏం చెప్తారంటే, సాంప్రదాయ జ్యోతిష్యులు లగ్నం నుండి 7వ భావంలో కానీ శని ఉంటే దిక్ఫలాన్ని ఇస్తుంది, దిక్ఫలాన్ని ఇస్తుంది అని చెప్తారు. అంటే ఏంటి, బలంగా ఉంటారు, డబుల్ ఎనర్జీ ఉంటుందని. కానీ మనం ఏం చెప్తామంటే, శని పుట్టిన నక్షత్రం రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి, పుబ్బ, మూల, కృత్తిక ఈ 4 నక్షత్రాలు శని పుట్టిన నక్షత్రమైన రేవతిని అనుసరించి ఉంటాయి. అప్పుడు ఈ 4 నక్షత్రాలు కూడా కుజకర్మ రిష్టి కలిగి ఉంటాయి. అప్పుడు వచ్చినటువంటి భాగస్వామి అధిక కోపస్తులుగా ఉంటారు, అర్జెన్సీ ఉంటుంది, లేట్ మ్యారేజ్ జరుగుతుంది, ఎందుకంటే కుజకర్మనది రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా తులా లగ్నానికి ఇక్కడ గమనించినట్లయితే 4 మరియు 5 భావాధిపతి అవడం జరిగింది. ఈ 4 మరియు 5 భావాధిపతి అంటే ఇక్కడ బుధకర్మ, ఇక్కడ వచ్చి గురుకర్మ కలిగినటువంటి ఈ శని 7వ భావంలో ఉండి తనకున్నటువంటి 3వ దృష్టితో మళ్ళీ కూడా ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క తులా లగ్నానికి 9వ భావాన్ని చూడడం అనేది జరిగింది. కాబట్టి వారి తండ్రికి గురుకర్మ మరియు బుధకర్మ ఇస్తారు. అదేవిధంగా 7వ భావాన్ని చూడడం వల్ల ఇక్కడ మళ్ళీ కూడాను ఈ భావానికి గురుకర్మ మరియు బుధకర్మని ఇస్తాడు. అదేవిధంగా 7వ భావంలో ఉన్నటువంటి శని తనకున్నటువంటి 10వ దృష్టితో చక్కగా ఏం చేస్తారంటే, ఈ తులా లగ్నానికి 4వ భావాన్ని చూడడం వల్ల తల్లికి మళ్ళీ కూడా బుధకర్మని మరియు ఇక్కడ గురుకర్మని ఇస్తారు. కానీ శని యొక్క దృష్టి ఇక్కడ కనబడదు కాబట్టి, కుజుని యొక్క దృష్టి ఇక్కడ కనబడుతుంది కాబట్టి, ఎందుకంటే శని పుట్టిన నక్షత్రం రేవతి కాబట్టి అక్కడ శనిగా చూడటం లేదు, కుజుడిగా చూస్తున్నారు కాబట్టి. కానీ శని యొక్క దృష్టిలతోనే చూస్తారు. అలాంటప్పుడు ఇక్కడ కుజుని యొక్క తత్వం కూడాను అమ్మ మీద పనిచేస్తుంది,
జాతకుల మీద పనిచేస్తుంది, తండ్రి మీద పనిచేస్తుంది. ఆ సమయంలో తల్లి కుటుంబంలో కూడాను కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు, మీ కుటుంబ పరంపరలో కానీ కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు, తండ్రి పరంపరలో కూడాను కృత్తిక, మూల, పుబ్బ, రేవతి నక్షత్రాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. దీనివలన ఏమిటంటే ఎక్కువగా అరగంటగా ఉండడము, కోపస్తులుగా ఉండడము, డిలే మ్యారేజ్, లేట్ మ్యారేజ్, పెళ్లి చేసుకోకుండా పోవడము ఇలా జరుగుతాయి. వితంతులు అవ్వడం కూడా జరుగుతుంది, యాక్సిడెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండడం, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ ఇలాంటి వాటిలో ఉండడం, స్పోర్ట్స్, సంగీతము, మార్షల్ ఆర్ట్స్ వాటిలో ఇంట్రెస్ట్ ఉండడము, టీచింగ్ ఫీల్డ్లో ఉండడము, సాఫ్ట్వేర్లుగా ఉండడం కూడాను ఈ రేవతి, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు పుట్టినటువంటి మోస్ట్లీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్లో అధికంగా సాఫ్ట్వేర్లుగానే ఉన్నారు. ఎవరైనా చూడండి, వారి జాతకంలో ఈ 4 నక్షత్రాలు ఏదైనా ఒక నక్షత్రం కనెక్ట్ అయిందంటే వాళ్ళు ఏమి చదివినా కానీ నేరుగా వెళ్ళి సాఫ్ట్వేర్లుగా సెటిల్ అయిపోతా ఉన్నారు. ఇవన్నీ మనం చెప్తాం, అంతేగాని శని దిక్బలాన్ని పొందాడు, శని అంటేనే నిమ్మలంగా ఉంటాడు, నిదానంగా ఉంటాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు, ఇలాంటివన్నీ వీళ్ళు చెప్తుంటారు. అప్పుడు మనం చూడాల్సింది ఏమిటంటే ప్రాక్టికల్గా ఏమి జరుగుతూ ఉంది, దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తదుపరి ఉదాహరణకి రాహువు లేదా కేతు అనే గ్రహాలు 7వ భావంలో ఉంటే ఏమిటి? జనరల్గా ఏం చెప్తారంటే ఈ రాహుకేతువులు ఉదాహరణకి లగ్నం ఏదైనా కావచ్చు. ఉదాహరణకి కుంభలగ్నం తీసుకుందాము. కుంభలగ్నంలో రాహు ఉంటే కరెక్ట్గా 7వ భావం అయినటువంటి సింహంలో కేతు ఉంటారు. కాబట్టి ఇవి రెండు 180 డిగ్రీలో ఉంటారు. కాబట్టి 1, 7 180 డిగ్రీలో ఉంటారు. దీన్ని కాలసర్ప దోషము అంటారు అని చెప్పేస్తుంటారు. ఎంత దగా చేస్తున్నారంటే అంత దగా జరుగుతూ ఉంది. ఇది కాలసర్ప దోషమేనా? అప్పుడు ఈ రాహుకేతులు ఎవరు చెప్పిన మాట వినరు కాబట్టి, తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినరు కాబట్టి, వీరు ఒకవేళ వివాహం చేసుకోవాలంటే వాళ్ళే స్వయం నిర్ణయాలు తీసుకోవాలి. ప్రేమలో పడి వివాహం చేసుకుంటారా, లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారా, లేదా వాళ్ళకి ఇష్టమైన వారితో లేచిపోతారా, ఇవన్నీ వాళ్ళ నిర్ణయాలు తీసుకోవాలి. తల్లిదండ్రుల ప్రమేయం లేదండి. అప్పుడు ప్రపంచంలో రాహు లగ్నంలో ఉన్నవాళ్ళు, లేదా కేతు లగ్నంలో ఉన్నవాళ్ళు, రాహు లగ్నంలో ఉంటే 7వ భావంలో కేతు ఉన్నవారు, కేతు లగ్నంలో ఉంటే 7వ భావంలో రాహు ఉన్నవాళ్ళు ఎన్ని వేల కోట్ల లక్షల మంది ఉంటే అందరూ కూడాను వారి ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారా? లేదా ప్రేమ వివాహాల్లో వాళ్ళ శీలాన్ని కోల్పోతున్నారా? లేదా వాళ్ళ క్యారెక్టర్ని కోల్పోతున్నారా? లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వారితో వివాహ జీవితాన్ని ముందుగానే రిలేషన్షిప్లో ఉన్నారా? అవన్నీ అబద్ధాలు కదా. అయితే దీనికి నిజమైనటువంటి వివరణ ఏమిటనేది మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఇస్తాం. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఉదాహరణకి ఏ గ్రహమైనా లగ్నంలో నుండి 7లో ఏ గ్రహం ఉన్నా కానీ ఏం చెప్తారంటే ఆ గ్రహం యొక్క బాంధవ్య కారకత్వాల ద్వారా వీరికి వివాహం అవుతుందని చెప్తున్నారు ప్రబుద్ధులు. అది కరెక్ట్ కాదు. బాగా గమనించండి. వీడు గ్రంథాల్లో ఎన్నో రాసి పెట్టుంటారండి. అన్నీ కూడా మన నిత్య జీవితంలో జరగాలి కదా. వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఉదాహరణకి ఇప్పుడు రాహు లగ్నంలో ఉన్నారు, కేతు వచ్చి 7లో ఉన్నారు. ఇది 1, 7. లేదా కేతు 1లో ఉన్నారు, 7లో వచ్చి రాహు ఉన్నారంటే వీరి ఇష్ట ప్రకారంగా మాత్రం వివాహానికి వెళ్తారంటున్నారు. ఇప్పుడు లగ్నంలో నుండి 7వ భావంలో సూర్యుడు ఉన్నా, చంద్రుడు ఉన్నా, లేదా కుజుడున్నా, బుధుడున్నా, గురువున్నా, శుక్రుడున్నా, శని ఉన్నా కానీ ఇప్పుడు చంద్రుడు అంటే తల్లి, సూర్యుడు అంటే తండ్రి, కుజుడు అంటే అన్నదమ్ములు, బుధుడు అంటే ఏమిటి మేనమామ, సహోదరులు, గురువు అంటే సంతానము లేదా పెద్ద వ్యక్తులు, మన శ్రేష్ కోరేవాళ్ళు, శుక్రుడు అంటే అత్త, తర్వాత వచ్చి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, స్త్రీ, శని అంటే అన్న, జ్యేష్ఠ సహోదరులు, అలాగే చిన్న అన్న. ఈ రాహు అంటే మాత్రము వారి సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారంగా కాకుండా జాతకుల ప్రకారంగా మాత్రం వివాహం చేసుకుని, అంటే వీళ్ళ యొక్క ప్రమేయంతో మాత్రమే లగ్నంలో నుండి 7వ భావంలో ఉన్నటువంటి గ్రహాలు శాసిస్తాయని చెప్తున్నారు. అంటే ఏమిటి? లగ్నం మీరైతే అమ్మాయి కానీ అబ్బాయి అయితే ఒకవేళ లగ్నం నుండి 7వ భావంలో, ఇప్పుడు లగ్నం వచ్చి మనకి మకర లగ్నం అయితే 7వ భావంలో కుజుడు కానీ ఉన్నట్లయితే కుజుడు అంటే సహోదరుడు వలన వీరికి వివాహం అవుతుంది, థిక్ ఫ్రెండ్ వలన వివాహం అవుతుంది, థిక్ ఫ్రెండ్ ద్వారా వివాహం అవుతుంది, ఇలాగే చెప్తున్నారు. యాక్చువల్గా కుజుడు ఎక్కడున్నా కుజుడుగా పనిచేయడరా బాబు అని మనం చెప్పుకుంటా ఉంటే కుజుడే ఈ విధంగా కుజుడు ఆ కారకత్వాన్ని కలిగి ఉంటాడు కాబట్టి, బుధుడు అనుకోండి ఆ ఇంట్లో ఉన్న సహోదరులు, అమ్మాయిలు, లేకపోతే బుధుడు అంటే మన ఇంటికి వస్తున్నటువంటి పరాయి అమ్మాయి,
అంటే మూడో వ్యక్తి, లేదా బుధుడు అంటే మేనమామ, వీరి యొక్క ప్రమేయంతోనే, వీరి యొక్క డామినేషన్తోనే ఈ జాతకులకు వివాహం అవుతుందని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినది ఏమిటంటే రాహు లేదా కేతు ఉన్నా కానీ దీని కాలసర్ప దోషం అనడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఒక జాతకము వృశ్చిక లగ్నంలో పడింది, లగ్నంలోనే రాహు ఉన్నారు, లేదా 7వ భావంలో కేతు ఉన్నారు, మిగిలిన గ్రహాలన్నీ కూడా ఇక్కడనో లేదా ఇక్కడ అరెస్ట్ అయిపోయినాయి. దీన్ని ఏమంటారంటే గ్రహాలు అరెస్ట్ అయిపోయినాయి, హౌస్ అరెస్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇది కాలసర్ప దోషం, అందుకే వీళ్ళకి వివాహం కాలేదు, అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్తారు. కానీ ఇలాగ జరిగినప్పుడు ఒకవేళ అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ వివాహాలు కుదిరినప్పుడు ఇరువైపుల నుండి కూడా సమ్మతం రాకపోవడం వల్ల వివాహం జరగవచ్చు. పెళ్ళికి ఎవరు రాకుండా వీళ్ళ సైడ్ కానీ అమ్మ సైడ్ కానీ నాన్న సైడ్ కానీ రాకుండా వివాహానికి వెళ్ళొచ్చు. అయితే ఎవరి సమ్మతము లేకపోయినా కానీ వివాహం అయితే జరిగిపోతుంది. ఒకవేళ పెళ్లికి వచ్చినా కానీ అక్షంతలు కూడా వేయలేనటువంటి వారు, అలిగేవారు ఆ పెళ్లికి వచ్చి కూడాను సైలెంట్గా ఒక మూలన కూర్చొని వెళ్ళిపోయేవారు కానీ ఉంటారు. అంటే అసమ్మతమైనటువంటి వివాహం అనేది ఈడ ఇరు పక్షాల నుండి జరగక ఏదో ఒక పక్షం నుండి మాత్రం వివాహం జరగడానికి అవకాశాన్ని ఈ రాహుకేతువులు అనే వాళ్ళు కల్పిస్తారు. అయితే లగ్నంలో రాహు ఉండి 7వ భావంలో కేతు ఉంటే 7వ భావంలో కేతువు ఏం చెప్తారు? ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు కనుక సూర్యకర్మ రీష్ని కలిగి ఉంటారు. అంటే అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర నక్షత్రాల వారు ఈ కుటుంబ పరంపరలో ఉంటారు, మెడిసిన్లో ఉంటారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటారు, లేకపోతే ఆ కుటుంబ పరంపరలో కంటికి ఆపరేషన్ కానీ, థైరాయిడ్ సమస్యలు కానీ, మైగ్రేన్ ప్రాబ్లంతో, ఇలాంటి హార్ట్ అటాక్ సమస్యలతో జీవితాన్ని కొనసాగించిన వాళ్ళు, మోర్ దాన్ 2 మ్యారేజ్ కానీ లేదా 2 మ్యారేజ్ జరిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మనం చెప్తాం. అప్పుడు ఈ రాహు లగ్నంలో నుండి 7వ భావంలో కేతు ఉన్నా, లేదా కేతువు లగ్నంలో నుండి 7వ భావంలో రాహు ఉన్నా, అప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పినట్టు వివాహ పరిస్థితులు ఏర్పడతాయి. దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క లగ్నంలో నుండి 7వ భావంలో కేతు ఉంటే 2వ వివాహానికి కూడా వెళ్ళడానికి అవకాశాన్ని చూపిస్తుంది. అప్పుడు ఏమిటంటే 1-7 కేతు కాంబినేషన్ ఏర్పడడం అనేది జరుగుతుంది అని చెప్తాం. దాంతోపాటు ఈ 1-7 కేతు కాంబినేషన్ ఒకటే సరిపోతుందంటే ఇంకా మన వ్యక్తిగత జాతకాన్ని చూడాలి, పరిశీలించాలి. అప్పుడు మాత్రమే దానికి సరైన నిర్ణయాలు మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది పెద్ద చాప్టరు, పెద్ద విషయాలన్నీ కూడా ఉన్నాయి, చాలా రహస్యాలు అన్నీ కూడా ఇందులో దాగి ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని మనం పరిగణలోకి తీసుకొని వివరించి మనం చెప్తాం. చాలామంది మన దగ్గర కన్సల్టెన్సీ తీసుకున్న వాళ్ళు చదువుతుంటారు. బిడ్డలు వాళ్ళకి 18 సంవత్సరాలు ఉంటుంది. ఆ 18 సంవత్సరాలకు వాళ్ళకి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, కెరీర్ కావాలి. ఈ 2 విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలుసుకోవాలి. వారు ఎవరితో ఎలా మెలగాలో తెలుసుకోవాలి. అంతేగాని వీళ్ళు కెరీర్ ఇంకా సెటిల్ అయ్యి ఉండదు, కానీ మ్యారేజ్ గురించి అడుగుతారు. అలా చెప్పడానికి ఇప్పుడు కుదరదండి. మ్యారేజ్ చెప్పినా కానీ జరగదంటే వాళ్ళు ఏం చేస్తారంటే మేము సాటిస్ఫై కాలేదండి మొత్తం చెప్పేస్తారేమో అనుకున్నాను. అలాంటి వారు దయచేసి నాకు ఫోన్ కాల్ చేయొద్దండి. మీకు ఇప్పుడు వివాహ వయసు వచ్చిందండి. మీకు వివాహ వయసు మీ బిడ్డలకు వచ్చినప్పుడు ఆ వివాహానికి సంబంధమైన విషయాలన్నింటినీ పరిపక్వంగా నేను చెప్తాను. ఏమిటంటే ఎలాంటి అబ్బాయి వస్తాడు, లేదా ఎలాంటి అమ్మాయి వస్తుంది, ఏ నక్షత్రాల వారు, ఏ లగ్నాల వాళ్ళు, ఏ యొక్క కుటుంబ పరంపర వస్తారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి, మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చెప్తాం. దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. వీరికి వివాహ వయసే వచ్చిండదు, కనీసం 25 సంవత్సరాలు కూడా వచ్చిండదు. అంతలోపల ఏం చేస్తారంటే 16 సంవత్సరాలకే మా అబ్బాయికి లేదా మా అమ్మాయికి వివాహ జీవితం గురించి చెప్పండి అంటారు. అది నేను చెప్పను. అలా చెప్పినా కానీ ప్రకృతి అంగీకరించదు. దానికంటూ ఒక సమయం ఉంటుంది. వివాహానికి వెళ్ళాలనుకున్నారా 6 నెలల మునుపో లేదా సంవత్సరం మునుపో కన్సల్టేట్ తీసుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఓకే దీనికి ఇలా డిజైన్ చేస్తాం, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్తాం. కొంతమంది జాతకాలన్నీ చెప్పించుకున్న తర్వాత రికార్డు కూడా పంపించిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి ఒక పనికి మాలిన ఒకళ్ళ దగ్గర చూపిస్తారు, వినిపిస్తారు. అవునా ఇవేనా చెప్పింది? ఎప్పుడు సంవత్సరాల తర్వాత వివాహం అవుతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు బిడ్డలు పుడతారు, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎప్పుడు ఇతర దేశాలకు వెళ్తారు, అవన్నీ ఏమి చెప్పలేదే. ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పారే. కనీసం ఒక దైవ అనుగ్రహాన్ని పొందడానికి ఒక పరిహారం కూడా చెప్పలేదే అని అంటుంటారు. వాటి వల్ల ఉపయోగం లేదు. మీ జాతకం మీకు ఏమైతే ఇండికేట్ చేస్తుందో ఆ విషయాలను మాత్రం నేను చెప్తాను. దాన్ని అనుసరించి మీరు కానీ ముందుకెళ్ళగలిగితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్తాను. మాకు అవన్నీ వద్దండి, మేము ఇంట్లోనే గుమ్మను కూర్చో ఉంటామండి, అన్నీ మా కాళ్ళ దగ్గరికి వచ్చేయాలండి, పని జరిగిపోవాలనే వాళ్ళు దయచేసి జాతకాల జోలికి వెళ్ళకండి. జాతకాలను తీసుకొచ్చి మా దగ్గర ఇచ్చి చెప్పించుకోవడానికి ప్రయత్నం చేయకండి.
మీకు ఏదైనా ఒక విషయంలో మంచి నిర్ణయం కావాలి, ఇలా చేస్తే మనం ఉన్నత స్థాయికి వస్తాం అన్నటువంటి వారు మాత్రమే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కన్సల్టెన్సీకి రాండి, లేకపోతే రాకండి అని ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను. అయినా కానీ బుక్ చేసేస్తారు, 2-3 వీడియోలు చేసి మళ్ళీ అంతా చెప్పిన తర్వాత రికార్డ్ చేసుకుని మళ్ళీ వింటారు. విన్న తర్వాత ఏం చెప్పారు అన్నట్టుగా కళ్ళు తేళ్ళ పైకేసేసి మా దగ్గర మళ్ళీ అడుగుతారు, ఏంటి మీరు ఏం చెప్పారు, మా ఇంట్లో వాళ్ళు చూశారండి, విన్నారండి, వింటే వాళ్ళకి ఏమీ చెప్పలేదే అంటున్నారని అంటారు. ఏం చెప్పలేదండి, 30 నిమిషాల పాటు నేను అన్ని విషయాల్ని మీ జీవిత సంబంధమైన రహస్యాలన్నీ చెప్పుంటానే, అప్పుడు అదంతా ఏమైనట్టు అంటే మీకేం చెప్పాలి, ఎప్పుడు జరుగుతుంది, ఏ సమయంలో ఏం జరుగుతుందని చెప్తే సంతోషపడతారు, ఏమీ జరగవు కదా, కాలం నిర్ణయం అబద్ధమని నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఇది ఎందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? దయచేసి మా వీడియోలని మరిన్ని చూడండి. ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఒకవేళ మీకు మా దగ్గర ఉండి కన్సల్టెన్సీ కావాలంటే మాత్రమే ఫోన్ చేయండి. అనవసరమైన క్వశ్చన్స్ మీరు పెట్టుకొని మమ్మల్ని వాటిని అడిగి మా దగ్గర దయచేసి అబద్ధాలు మాత్రం చెప్పించకండి అని మాత్రం సవినయంగా తెలియజేస్తున్నాను. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.